వర్సిటీల్లో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా. సహాయ ఆచార్య అసిస్టెంట్ ప్రొఫెసర్ అని రాస్తే అయిపోయేది కదా. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం. 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ చేసిరట. 12 యూనివర్సిటీలకు ఊరట, నిరుద్యోగులకు శుభవార్త. ఖాళీల్లో సగమే భర్తీ చేస్తారట. దేనికి? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా 12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తంగా 2817 మంజూరు పోస్టులు ఉన్నాయి. వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1524 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయరని, అందులో సగం పోస్టులే తొలుతగా భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న వస్తోంది. వాటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉంటాయి. ఇది అన్యాయం అండి. ఇది ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్సిటీలను కాపాడలేకపోతే, రీసెర్చ్ ఉండదు, అక్కడ నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోతే ఈ సమాజానికి నష్టం జరుగుతుంది. 10 ఏళ్లుగా తెలంగాణ వచ్చిన తర్వాతే యూనివర్సిటీలకి గతి పట్టింది. ఇంకా దారుణంగా చెప్పాలంటే ఇది మన ఈ తెలంగాణ కోసం కొట్లాటలకి తెలంగాణ రావడానికి వేదికలు అవే యూనివర్సిటీలు. కానీ అదే యూనివర్సిటీని మనం పక్కన పెట్టేసినాం. ఆయన పక్కన పెట్టినంటే మీ పరిస్థితి కూడా అట్లే ఉంది కదా. దానికి ఒక బడ్జెట్ లేదు, పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు లేవు, ఉండడానికి ఇక్కడ తినడానికి తిండి లేదు, సరిగ్గా ఉండడానికి హాస్టల్ సరిగ్గా లేవు. మొత్తుకుంటున్నారు వాళ్ళు పాపం. యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం ఒక 1000 కోట్లు ఇవ్వండి, మేము చూపిస్తాం ఏంటో అని. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 యూనివర్సిటీల్లో సహాయ ఆచార్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్సైట్లలో పొందుపరుస్తారు. 1:10 నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున రెండో దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. అక్కడ ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అట. మొత్తాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ ప్రొఫెసర్లు అండ్ దాంతోపాటు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎందుకు, మళ్ళీ అందులో సగం ఎందుకు? అసోసియేట్ ప్రొఫెసర్ల సంగతి ఏంది, ప్రొఫెసర్ల సంగతి ఏంది?